అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ కలకల్లాడతాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. తృతీయ నాడు బంగారం కొనడంతో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. కాకపోతే ఈసారి సీన్ రివర్స్ అయింది. కస్టమర్లు లేక బంగారం షాపులన్నీ వెలవెలబోతున్నాయి. బంగారం రేట్లు పెరగడంతో కొనేందుకు పబ్లిక్ ముందుకు రావడం లేదు. దీంతో సిటీలోని గోల్డ్ షాపులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రైట్, సిటీలో అక్షయ తృతీయపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, అక్షయ తృతీయ బంగారం షాపులలో సందడి ఎలా ఉండింది? మోనిత, అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం షాపులన్నీ కూడా రద్దీగా మారుతూ ఉంటాయి. చాలా వరకు అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున బంగారం షాపులకు వస్తూ ఉంటారు, బంగారం కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే ఈసారి సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను బంగారం షాప్లో ఉన్నాను, పంజాగుట్టులో ఉన్నా. ఒక్కసారి కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే బంగారం షాపులన్నీ కూడా మనకు అక్షయ తృతీయ రోజు ఉదయం నుంచెల్లే పెద్ద ఎత్తున రద్దీగా అనేది కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈసారి ఏంటంటే మనకు అత్యధిక రేట్ అనేది కనిపిస్తూ ఉంది. తులం బంగారం ధర కూడా రికార్డు స్థాయిలో కూడా మనకు నమోదైంది. ఇప్పటికే ₹1,00,000 కూడా దాటిన బంగారం ధర కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే దాదాపు మనకు 98,000 వరకు కూడా 24 క్యారెట్స్ తులం బంగారం ధర పలుకుతా ఉంది. దీంతో పెద్ద ఎత్తున రేట్లు ఉండడంతో కూడా చాలా మంది అయితే కొనడానికి వెనకడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా బంగారం ధర అత్యధిక రేటు ఉండడంతో చాలా వరకు అయితే కొనడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఒక్కసారి కూడా చూసుకోవచ్చు. దాదాపు మెయిన్గా చెప్పాలంటే బంగారం షాపులన్నీ కూడా 11 తర్వాతనే ఓపెన్ చేస్తారు. కాకపోతే ఈ రోజు అక్షయ తృతీయ బంగారం పండగ, అంటే మెయిన్గా చెప్పాలంటే కూడా బంగారం షాపులన్నిటికీ కూడా అక్షయ తృతీయ ఒక బంగారం పండగ, పెద్ద వేడుకలాగా చూస్తూ ఉంటారు. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు వ్యాపారం జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్నో ఏళ్ల నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే గత సంవత్సరం ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే రేట్ అయితే ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు చాలా వరకు రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ మనకు 72 నుంచి 73,000 తులం బంగారం ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో ఆ రేటు హెవీగా ఉండడంతో కూడా చాలా వరకు అయితే మనకు సేల్స్ అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రజెంట్ ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఆ టైంకి ఈ టైంకి చూసుకున్నట్టయితే దాదాపు మనకు 30,000 వరకు కూడా ధర పెరగడింది. సంవత్సరం లోపే దాదాపు 30,000 తులం మీద పెరగడంతో కూడా చాలా మంది అయితే వెనకడగేస్తూ ఉన్నారు. మనం మనతో పాటు షాప్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడతాము. సో వ్యాపారం ఏ విధంగా జరుగుతూ ఉంది, అసలు అక్షయ తృతీయ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, చెప్పండి. అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం షాపులన్నీ కూడా రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈసారి ఎందుకు ఇట్లా వెలవెలబోతా ఉన్నాయి? నమస్కారం. ఫస్ట్ V6 ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. సో ఈసారి అక్షయ తృతీయ చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందాం ప్రేక్షకులందరూ చూస్తున్నారు. కానీ గోల్డ్ రేట్ హైక్ ఎక్కువ ఉండడం వల్ల సో బుకింగ్స్ అయితే ఉన్నాయి. రేట్ పెరిగిన రోజు కస్టమర్స్ రెగ్యులర్గా వస్తున్నారు, బుకింగ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ కూడా. ఈరోజు తీసుకుంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే చాలా మంచిది, అందరికీ తెలిసిందే. సో సిల్వర్ గోల్డ్ కాయిన్ కొనడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిన్నటి నుంచి ఆల్రెడీ బుకింగ్స్ తీసుకున్నారు. సాయంత్రం వరకు కస్టమర్స్ అయితే మా దగ్గర రేట్ పెరిగినా కూడా కస్టమర్స్ వస్తున్నారు బండి మీద. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఈ సంవత్సరానికి దాదాపు 30,000 తులం మీద మనకు రేట్ అనేది ఉంది కదా. సో ప్రజెంట్ ఎట్లా ఉంది తులం బంగారం ధర? 24 క్యారెట్ ఎట్లా ఉంది, 22 క్యారెట్ ఎట్లా ఉందండి? ప్రస్తుతం అక్షయ ఈ రోజు రేట్ బంగారం వచ్చి 98,890 ఉందండి. 24 క్యారెట్ 22 వచ్చి 89,800 ఉంది. కంపేరింగ్ లాస్ట్ ఇయర్కి ఇప్పుడు చూస్తే 27 నుంచి 30,000 రేట్ పెరిగిందండి. బట్ రేట్ పెరిగినా కూడా కస్టమర్స్ మాత్రం బుకింగ్స్ చేసుకుంటున్నారు. అక్షయ తృతీయ చాలా సెంటిమెంట్. మన దగ్గర మానిపల్లిలో బై మోర్ సేవ్ మోర్ అని పెట్టాము. సో గోల్డ్ డైమండ్స్ కొంటే గోల్డ్ కాయిన్ ఫ్రీ వస్తుంది, అండ్ గోల్డ్ కొన్న వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఫ్రీ ఇస్తున్నాము. సో మంచి ఆఫర్స్ పెట్టాము. ఇప్పుడు కస్టమర్స్ కూడా బాగా తీసుకుంటున్నాం. అంటే ఎట్లాంటి ఆఫర్స్తో వస్తున్నారండి? అంటే చాలా వరకు మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయని చెప్తా ఉంటారు, GST ఉన్నాయని చెప్తా ఉంటారు. సో ఎట్లాంటి ఆఫర్స్తో ముందుకు వచ్చారు? ప్రస్తుతం మనం అయితే మానపిల్లలు ఆఫర్ తీసుకొచ్చామండి. 25 to 30% VA మీద డిస్కౌంట్ ఇస్తున్నాము, వేస్టేజ్ అయితే ఉంటుందో. అండ్ మేకింగ్ అయితే మన దగ్గర ఏమి ఉండదండి. సో 25% హ్యాపీగా తీసుకోవడానికి కస్టమర్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడున్న బంగారం రేట్లో 10 తులాలు కొనాలన్న వాళ్ళకి 5 తులాల నెక్లెస్ రావడానికి మన దగ్గర డిజైన్స్ తీసుకొచ్చాము. సో అందరు హ్యాపీగా తీసుకుంటున్నారు మన దగ్గర. అంటే నార్మల్గా అక్షయ తృతీయ వచ్చిందంటే షాపులలో రద్దీ కనిపిస్తూ ఉంటుంది. మరి ఒక్క కస్టమర్స్ కూడా లేరు, చాలా వరకు అయితే ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎట్లా అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి అలా ఉంది. అంటే ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయండి. సో బై ఈవినింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్స్ అందరూ వస్తారు. బుకింగ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ కూడా డెలివరీ కోసం కొనడానికి వస్తారు. గోల్డ్ కాయిన్ ఖచ్చితంగా కొంటారు కస్టమర్స్. సో ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి మాకు. సో ఈవినింగ్ వస్తామండి, అవైలబిలిటీ ఉన్నాయన్నారు. గోల్డ్ కాయిన్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాము, సిల్వర్ కాయిన్స్ అవైలబిలిటీలో తీసుకొచ్చి పెట్టాము. సో కస్టమర్ గెటింగ్ కాల్స్, ఈవినింగ్ వస్తున్నారు అందరు ఖచ్చితంగా. అంటే ఎట్లా ఉంటుంది? గోల్డ్ కాయిన్స్ వచ్చేసరికి కూడా 22 క్యారెట్స్లో ఉంటాయా, 24 క్యారెట్స్లో ఉంటాయా? గోల్డ్ కాయిన్స్ ఎన్ని గ్రామ్స్ నుంచి అవైలబుల్గా ఉంటాయి? ఎక్కువగా ఎన్ని
ఎన్ని గ్రామ్స్ తీసుకుంటా ఉంటారు? 24 క్యారెట్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉందండి. కాయిన్స్ రూపంలో 2 గ్రామ్స్ ఉంది, 5 గ్రామ్స్ ఉంది, 10 గ్రామ్స్ ఉంది, అండ్ 100 గ్రామ్స్ బార్ కావాలని కూడా మనం అవైలబిలిటీలో తీసుకొచ్చి పెట్టాము. సో అందరూ మాక్సిమం గోల్డ్ కొనాలి కాబట్టి 2 గ్రామ్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, మినిమం 10 గ్రామ్స్ అంటే ఖచ్చితంగా కొంటారు ఈ రోజు అన్నమాట బంగారం. ఓకే అండి. సో ఎక్కువ ఏంటి తీసుకుంటా ఉంటారా? అంటే కైన్స్ తీసుకుంటా ఉంటారా, లేదంటే జ్యువెలరీ తీసుకుంటా ఉంటారా? ఎట్లా ఉంటుంది ప్రతి ఇయర్? లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఏవి సేల్ అయ్యాయి? సో ఈ ఇయర్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి ఏంటంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి జ్యువెలరీ ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కోసం గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ కూడా కొని పెట్టుకుంటారు ఈసారి. సో జ్యువెలరీ ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ మనకి ఉంది కాబట్టి మ్యారేజ్ కస్టమర్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు. ఈరోజు డెలివరీ తీసుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో సేల్ మాత్రం ఎక్కడ అది లేదు మేడం, ఖచ్చితంగా మంచి సేల్ అయితే ఉంది. కస్టమర్స్ ఇప్పుడు కనబడట్లేదు కానీ బుకింగ్స్ ఉన్నాయి. ఒకసారి కస్టమర్ వీళ్ళని బట్టి చూసుకొని వస్తారు. ఎండాకాలం కదా ఈవినింగ్ వరకు వచ్చి తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే గత సంవత్సరం చూసుకున్నట్టయితే 1 మంత్ నుంచే ప్రీ బుకింగ్స్ అనేవి మనకు కనిపించాయి. సో ఈ సంవత్సరం ఎట్లా ఉండే? అంటే 1 మంత్ నుంచే ప్రీ బుకింగ్స్ అనేవి ఉన్నాయా? అంటే ఆ టైం నుంచి కూడా మనకు రేట్ అనేది హైక్ అవుతూ వచ్చింది కదా. సో మధ్యలో కొంచెం న్యూస్ స్ప్రెడ్ అయింది 60,000కి వస్తుంది బంగారం అని చెప్పి. కస్టమర్స్ కొంచెం కన్ఫ్యూజన్ చేశారు మార్కెట్లో మీడియా ద్వారా అంతా. బట్ కస్టమర్స్ మాత్రం ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈసారి మాత్రం కొంచెం తగ్గింది. బట్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. అంత 100% కాకుండా 50% అయితే బుకింగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకే అండి. అంటే ఈ ధర ఇప్పుడున్న ప్రజెంట్ దాదాపు నియర్ టు మనకు 1 lakh ఉంది. సో అంటే ఈ ధరకి ఈసారి ఎట్లా ఎఫెక్ట్ పడనుంది అనుకుంటున్నారు? అక్షయ తృతీయ మీద ఈ రేట్ ఎఫెక్ట్ అయితే కొంచెమన్నా పడుతుంది అనుకుంటున్నారా? సో ఆబ్వియస్లీ చూస్తున్నాం మార్కెట్ రేట్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఎంత బంగారం కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. గోల్డ్ రేట్ ఎక్కువైనా సరే మన దగ్గర బంగారం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్షయ తృతీయ రోజు పర్టికులర్ బంగారం కొంటే చాలా మంచి జరుగుతుంది ఒక విశ్వాసం ఉంది మన ప్రేక్షకులందరికీ. సో ఖచ్చితంగా కస్టమర్స్ అందరూ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మ్యారేజ్ సీజన్ కావడం వల్ల ఖచ్చితంగా సీజన్లో సేల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే ప్రీ బుకింగ్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వాకింగ్ త్రూ అయితే మనం చూసుకోవచ్చు. చాలా వరకు అయితే వాకింగ్ త్రూ అయితే ఎవరు రావట్లేదు. మెయిన్గా చెప్పాలంటే ఈరోజు వర్కింగ్ డే ఉండడం వల్ల కూడా దాదాపు మనకైతే షాపులన్నీ కూడా చాలా వరకు వెలవెలబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేట్ అయితే మనకు చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు రికార్డు స్థాయిలో మనకు బంగారం ధరలు అయితే పలుకుతూ ఉన్నాయి ప్రజెంట్. దీంతోనైతే మనకు దాదాపు నగరంలో ఉన్న అన్ని షాపులు కూడా ఇలానే ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎక్కువగా ప్రీ బుకింగ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక మ్యారేజ్ సీజన్ ఉండడంతో చాలా వరకు అయితే 22 క్యారెట్స్ గోల్డ్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పేసి అయితే ఆర్నమెంట్స్ తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ధర మీదనైతే ఈసారి మన అక్షయ తృతీయ మీద ధర ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి దాదాపు మనకు 30 to 40% కూడా సేల్స్ మీద పడే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.